సౌందర్య లహరిలో 17వ శ్లోకం చెప్పుకుంటున్నాం అనమాట. మనం ఇది రాగం వచ్చేసి హిందోళ, బుధగ్రహం రెమెడీ అనమాట. బుధగ్రహానికి వాక్ విలాసం అర్థం. స్టార్ట్ చేస్తాను. సావిత్రీభిర్వాచా సావిత్రీభిర్వాచా శశిమణిశిలాభంగరుచిభిః శశిమణిశిలాభంగరుచిభిః. ఇక్కడ విసర్గాలు పెట్టుకోండి, విసర్గాలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ బా పక్కన జ్ఞా వచ్చింది, దాని కింద గా వచ్చింది. గా తీసుకుని మధ్యలో జా దగ్గర సున్నా పెట్టుకోండి. సున్నా పెట్టుకుంటే ఈ గా పక్కన చేర్చుకుంటే భంగా అని వస్తుంది అనమాట. శశిమణిశిలాభంగరుచిభిః ఇలా చదవాలన్నమాట. సావిత్రీభిర్వాచా శశిమణిశిలాభంగరుచిభిః. ఇక్కడ వా వస్తుంది కదా, వా రాసుకోండి. ఇక్కడ రా వచ్చింది, రా బదులు వా రాసుకోండి. ఇక్కడ వా రాసుకుని వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సహజనని సంచింతయతి యః. ఇక్కడ కూడా సున్నా, ఇక్కడ సున్నా, ఈ పైన ఇచ్చాడు అదే ఇక్కడ పెట్టుకోండి. సం ఈ బదులు సున్నా పెట్టుకుంటే సం చి థ నా కింద తావత్తు సంచింత యతియః. వసిన్యాద్యాభిస్త్వాం ఇక్కడ కూడా తావత్తుంది, యావత్తుంది, సున్నా ఉంది. స్త్వాం స్త్వాం అని పలకాలి. సహజనని సంచింత సహజనని సంచింతయతి యః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః. సకర్త కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః. ఇక్కడ కూడా విసర్గాలు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా బా పక్కన సున్నా పెట్టుకుని గా భంగ రుచిభిః అని చదవాలి. సకర్త కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్. ఇక్కడ కూడా రా వచ్చింది కదా, వా పెట్టుకోవాలి. ఇలా వా పెట్టుకుని కనిపిస్తుందా? నేను పెన్సిల్తో రాసుకుంటున్నా, మీరు పెన్నుతో రాసుకోండి. రైట్, వా పెట్టుకోండి. ఇక్కడ విసర్గాలు, ఇక్కడ సున్నా రావాలి. భంగ వచ్చిన చోటల్లా సున్నా రావాలి. వచోభిర్వాగ్దేవి ఇక్కడ గ్యాప్ రావాలి. ఇక్కడ ఇలా గీత పెట్టుకోండి మధ్యలోకి. వాగ్దేవి వాగ్దేవి వదన కమల మోద మధురైః. విసర్గాలు పలికేటప్పుడు ఒక్కొక్క విసర్గం హి అని వస్తుంది, ఒక్కొక్క విసర్గం హా అని వస్తుంది. అలా గుర్తుండటానికి హానో హీనో రాసుకుంటే మీకు తేలిగ్గా అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ హి, ఇక్కడ యా వచ్చింది. సంచంత యతి యః హా వచ్చింది. ఇక్కడ మధురైః హి వచ్చింది. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా కొంత అర్థమయ్యే వరకు, కొత్తలో కొంచెం అర్థమయ్యే వరకు రాసుకుంటే మంచిదనమాట. భగవద్గీతలో చూడండి, ఒక్కొక్క విసర్గం దగ్గర ఎఫ్ వస్తుంది. ఎఫ్ అని రాసుకుని ఎఫ్ పలకాలి.
అలా ఒక్కొక్క విసర్గానికి ఒక్కొక్క వర్డ్ వస్తుంది అనమాట. అది చూసుకుని జాగ్రత్తగా పలికితే వచ్చేస్తుంది. వచోభీర్వాగ్దేవీ వదన కమల మోద మధురై. ఒక్కొక్క లైను 3 సార్లు చదవండి. ఇప్పుడు సావిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః. సావిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః. సావిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః. వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః. ఎంత వచ్చేసినా శ్లోకం బుక్ చూస్తే చదవాలి. నేర్పించేవాడు కూడా బుక్ చూసే నేర్పించాలి, తప్పులు పడకుండా. ఒక్కొక్కసారి ఎంత వచ్చినా ఏదో ఒకటి తప్పు పడతా ఉంటది, అందుకని చూసుకుని జాగ్రత్తగా చూసుకుని చదువుకోవాలి. ఎవరి కాళ్ళు మననం చేసుకునేటప్పుడు బుక్ చూడకపోయినా పర్లేదు, కానీ ఒకరికి చెప్పేటప్పుడు మాత్రం బుక్ చూసి చదవాల్సిందే. వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః. వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః. సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగరుచిభిః. సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగరుచిభిః. సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః. వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోద మధురై. వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోద మధురై. వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోద మధురై. క్లాసులో అయితే స్టూడెంట్స్ చదువుతారు. ఫస్ట్ లైన్ నేను ఒకసారి చెప్పేస్తే వాళ్ళు 3 సార్లు చదువుతారు. రెండోసారి 2 సార్లు, మూడోసారి 1 సారి అట్లా చదివితే తొందరగా వచ్చేస్తుంది. క్లాసులోనే సగం వచ్చేస్తుంది, అర్థమైపోద్ది. ఇంకా బయట ఇంకొకసారి చదువుకుంటే, ఇంకొక 4-5 సార్లు చదువుకుంటే కంఠస్థం వచ్చేస్తుంది మంచిగా. కంఠస్థం వచ్చేసే వరకు చదవగలిగితే ఏంటంటే మర్చిపోవటం అనేది ఉండదు అనమాట. ఇంకొకసారి చదివినాక అర్థం చెప్తాను. సావిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః. వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః. సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః. వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోద మధురై. సావిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః. వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః. సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగరుచిభిః. వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోద మధురై. ఇదనమాట. బుక్కులో ఇచ్చిన అర్థం ఏంటంటే, వసిన్యాది శక్తులతో చంద్రకాంతమణి స్థగిత శిలామూర్తి సదృశ శోభగల ఓ మాత, ఈ విధంగా నిన్ను ధ్యానించగలవాడు మధుర మహాకావ్యాలను రచించగలుగుతాడు. వాని సుందర కవిత్వం వాగ్దేవి ముఖకమలం యొక్క ఆమోదపూర్ణమైన మాధుర్యంతో నిండి ఉంటుంది. ఇక్కడ వసున్యాదిగా గల అష్ట వాగ్దేవతలతో సహా భవతి స్తుతి ధ్యానోపదేశం జరిగిందనమాట. అమ్మవారి దగ్గర అష్టదేవతలు ఉంటారంట.
వాగ్దేవతల శోభ చంద్రకాంతామణి శోభా సదృశ్యంగా వర్ణింపబడింది అనమాట. ఇది శక్తి కోటదేవి అయిన జ్ఞానశక్తి జ్ఞానంగా పరిగణించబడుచున్నదనమాట. రాగం రాసుకున్నారు కదా, హిందోళ రాగం బుధగ్రహ రెమిణి అనమాట. ఇది వచ్చేసి ఈ సౌందర్యలహరిలో 10వ శ్లోకం నుంచి 21 శ్లోకం వరకు, అంటే 10 శ్లోకాలు. ఈ 10 శ్లోకాలు చదివితే ఖడ్గమాల స్తోత్రం చదివినంత ఫలితం వస్తుంది అనమాట. ఖడ్గమాల స్తోత్రం ఉపదేశం లేకుండా చదవకూడదంట. అందుకని చెప్పి ఇంకా 10 శ్లోకాలు చదువుకుంటే ఆ ఫలితం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా అమ్మవారి దగ్గర 9 మెట్లు ఉన్న సింహాసనం మీద మణిద్వీపంలో అమ్మవారి కూర్చున్న దేవతలు ఎవరు? దేవతలు వసిన్య వాగ్దేవతలు. వాళ్ళ పేర్లు చెప్తాను, 8 మంది అనమాట. వాళ్ళ పేర్లు చెప్తాను. వసి, కామేశ్వరి, మోదిని, విమల, జయని, అరుణ, సర్వేశ్వరి, కౌళిని అనమాట. 45 రోజులు మండలం అంటే 45 రోజులు మండల దీక్ష చేస్తారు చాలా మంది. ఇప్పుడు అయ్యప్ప స్వాములు కానీ ఎవరైనా మాలలు వేసుకున్న వాళ్ళు కానీ మండల దీక్ష చేస్తారు కదా 45 రోజుల పాటు. అలా 45 రోజుల పాటు చదివితే ఇది శ్లోకం చాలా మంచిది. ధనం, విద్య, సంతానం అన్ని వస్తాయి అన్నమాట. ప్రసాదం వచ్చేసి కలకండ కానీ, అంటే పట్టిక బెల్లం. కలకండ అంటే పట్టిక బెల్లం, అంటే చెరుకు రసం కానీ, అంటే పాలు, తేనె, అంటే స్వీట్, పంచదార స్వీట్. బెల్లం స్వీట్ వేరే ఉంటది, పంచదార స్వీట్ వేరే ఉంటది. పంచదారకు సంబంధించిన స్వీట్ పెట్టాలన్నమాట. మామూలుగా పెడితే పట్టిక బెల్లం పెట్టాలి, లేదంటే చెరుకు రసం. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవాలి. 45 రోజుల పాటు చదువుకోవాలి డైలీ. మనకి ఫలితం ఎమ్మటే వచ్చేస్తుందా అంటే టైం పట్టుద్ది. ఎందుకంటే శ్లోకం పండు లాంటిదంట, సాధన గింజ లాంటిదంట. నిప్పుల మీద కాలిస్తే గింజ ఎలా కాలుతుందో అంత భక్తి శ్రద్ధలతో మనం చదువుకుంటే మనకు ఫలితం అనేది వస్తుంది అనమాట. ఇంత కష్టపడి చదవాలన్నమాట. ఫలితం కావాలి అంటే చదివేసి వదిలేసేయకుండా మనం దీక్షగా ఆ చదివేదేదో కొంచెం శ్రద్ధగా చదువుకుంటే మనకు ఫలితం అనేది తొందరగా వస్తుంది అనమాట. ఇదనమాట ఈరోజు శ్లోకం. నిన్న 16 చెప్పేసుకున్నాం, ఈరోజు 17 చెప్పుకున్నాం. ఇక ఇక్కడ నుంచి వారం రోజులు సంక్రాంతి సెలవులు కాబట్టి 18 నెక్స్ట్ వీక్ మండే నుంచి మళ్ళీ స్టార్ట్. మండే రోజున ఏమైందంటే అన్ని ఒకసారి ఫస్ట్ నుంచి 17 వరకు ఒకసారి అందరూ కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ 18 స్టార్ట్ చేస్తాం. ఇంకా సెలవు.